ఫస్ట్ ఏ ప్రోగ్రామ్ అయినా మీరు నేర్చుకునేటప్పుడు ఫస్ట్ ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఫస్ట్ మెయిన్కి వెళ్ళిపోవాలి. ఇఫ్ యు సీ హియర్, ఇక్కడ మెయిన్ ఫంక్షన్ లో ఇన్ 10 అంటే యారే సైజ్ మీరు ఎంత తీసుకోవాలనుకుంటున్నారు? మనం ఇందాక తీసుకున్న యారే సైజ్ ఏమో 10. ఓకే, 0 to 9 వరకు పెట్టాను కదా. సో విచ్ ఇస్ నథింగ్ బట్ 10. సో లెట్ us say n is 10. సో యారే సైజ్ ఎంత? 10. సో దట్ ఈస్ వాట్ దే హావ్ గివెన్ హియర్. ఇది ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయడం, ఇది మీకు ఆల్రెడీ తెలుసు. స్కాన్ఎఫ్ యూస్ చేసి యు ఆర్ ఇన్సర్టింగ్ ద ఎలిమెంట్స్. ఎలిమెంట్స్ కుడ్ బి 70, 50, 40, 45 ఇవన్నీ ఇన్సర్ట్ చేశాడు. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఫంక్షన్ కాల్ చేశారు. దిస్ ఇస్ అ ఫంక్షన్ కాల్. దిస్ ఇస్ అ ఫంక్షన్ కాల్. ఈ ఫంక్షన్ కాల్ లో ఏంటి పారామీటర్స్? ఇట్ ఇస్ టేకింగ్ అన్ యారే యాజ్ వెల్ as ఎన్. అంటే ఇప్పుడు యారే పేరు లెటర్స్ ఏఆర్ఆర్ అనుకోండి. సో ఈ యారేని అది ఇన్పుట్ కింద తీసుకుంది. ఎన్ ఎంత ఇక్కడ? ఐ హావ్ టేకెన్ ఇట్ టు బి 10. ఓకే, మీరు ఎంతైనా తీసుకోవచ్చు. నేను ఐ హావ్ టేకెన్ ఇట్ టు బి 10. సో ఈ హీప్ సార్ట్ అనే ఫంక్షన్ ఎక్కడ ఉందో దానికి వెళ్దాం. ఇక్కడ ఉంది ఇది. ఈ హీప్ సార్ట్ అనే ఫంక్షన్ ఇక్కడ ఉంది. ఇక్కడ యారే ఎన్ ఎంత? 10. ఓకే, బిల్డ్ మ్యాక్స్ హీప్ ఫర్ i is equal to n by 2 minus 1. ఓకే, అండ్ i is greater than 0, i minus minus. ఓకే, నేను పైన ఒకసారి ట్రీ గీసాను. 70 ఇందాక మీకు గీసిందే 70, 50, 40, 45, 35. Here 35, 39, 16, 10, 9. ఎక్కడ పోయింది? ఎనీవే, నేను ఇక్కడ ట్రీ, ఇక్కడ ఒక లూప్ ఇది కాపీ చేస్తాను. ఫర్ i is equal to n by 2 minus 1, i is greater than 0. n వాల్యూ ఎంతమ్మా? 10. సో i వాల్యూ ఎంత అవుతుంది ఇప్పుడు? ఫర్ i is equal to n by 2 minus 1 అంటే i వాల్యూ ఎంత? ఎవరు 4 అన్నది? 10 by 2 అంటే ఎంత? 5 minus 1 4 ఏనా? ఓకే, రైట్. 4 is greater than 0. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఏం చేయాలి? ఇక్కడ there is another function called heapify. అదే heapify is nothing but the swaps we have done before. ఓకే, సో heapify ఇప్పుడు ఏం కాల్ చేస్తుంది? heapify is called on array with n is 10 and i is 4. ఓకేనా? i వాల్యూ ఎంత? 4 వచ్చింది. and n is anyway 10. So heapify is called on array of from 10 to 4. Okay, సో పైకి వెళ్దాం ఒకసారి. దిస్ ఇస్ ద మెయిన్ థింగ్. ఇదే మెయిన్. ఓకే, సో I'll draw the tree again. Seventy, 60, 40, 45.
ఓకే, ఇప్పుడు చూడండి, let us say if I want to insert 90 into this tree, లేకపోతే ఇందాకలు గీసిన ట్రీ గీసేద్దాం. let us say yeah, 60. ఇది మ్యాక్స్ హీప్ అయిందా? ఇస్ దిస్ మ్యాక్స్ హీప్? అవ్వలేదు. ఇప్పుడు హీపిఫై దేనితో కాల్ చేస్తున్నాం మనం ఇందాకలా? హీపిఫై ఆన్ యారే n into 10, i ఏమో 4. ఓకే, సో సి ఇప్పుడు లార్జెస్ట్ ఈక్వల్ టు i అంట. ఓకే, సో వాట్ ఇట్ ఇండెసెస్ కూడా ఇద్దాం. 0 1 2 3 5 6 7 8. ఓకే, లార్జెస్ట్ ఈక్వల్ టు i అంటే i వాల్యూ ఎంత? 4. ఓకే, సో లార్జెస్ట్ ఇస్ 4. లార్జెస్ట్ 4 అయితే లెఫ్ట్ ఏమవుతుంది? లెఫ్ట్ ఇస్ 2a + 1 కదా, సో ఎంత? ఓకే, రైట్ ఎంత అవుతుంది? 10. ఓకే, ఇది ఇక్కడ ప్రాసెస్ చేస్తుంది ఏంటి? మనం లార్జెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకున్నాం, బికాస్ i ఈజ్ ఈక్వల్ టు n/2 - 1 తీసుకున్నాం కాబట్టి. ఎందుకు n/2 - 1 తీసుకున్నామంటే, మీరు n-1కి వెళ్తే లీఫ్ నోడ్స్కి వెళ్ళిపోతారు. సో జస్ట్ పైకి నాన్ లీఫ్ నోడ్కి వెళ్తారు. ఎప్పుడైనా హైపిఫై చేయాలంటే పేరెంట్ తోనే కదా మనం చెక్ చేస్తాం. సో అందుకని n/2 తీసుకున్నారు. దట్ ఐ ఎక్స్ప్లెయిన్ లిటిల్ లేటర్. ఓకే, సో i 4 వచ్చింది. సో లార్జెస్ట్ ఎంత ఇప్పుడు? 4. లెఫ్ట్ ఏమో 9, రైట్ ఏమో 10. ఓకే, ఇఫ్ లెఫ్ట్ ఈజ్ లెస్ దెన్ n, n ఎంత? 10, లెఫ్ట్ ఎంత? 9. సో సరిపోయింది కదా. ఓకే, సరిపోయింది కాబట్టి ఏం చేయాలి? ఇఫ్ యారే ఆఫ్ లెఫ్ట్, ఇప్పుడు చూడండి, ఇండిసెస్ ఆఫ్ 9 ఎంత ఉంది ఇక్కడ వాల్యూ? 60. నేను వాల్యూస్ ఐ విల్ మార్క్ ఇట్ విత్ సో దిస్ ఇస్ 60 ఉంది. అంటే యారే ఆఫ్ లెఫ్ట్ అంటే యారే ఆఫ్ 9 అమ్మ. ఇక్కడ మీకు ఇండిసెస్ పైన రెడ్ తో మార్క్ చేశాను చూడండి. ఓకే, 60 ఉంది. యారే ఆఫ్ లార్జెస్ట్ అంటే 4 అంటే ఎక్కడ ఉంది? ఇక్కడ 35. ఓకే, ఇఫ్ యారే ఆఫ్ లెఫ్ట్ ఈస్ గ్రేటర్ దాన్ యారే ఆఫ్ లార్జెస్ట్ అంటే ఇంచుమించుగా ఏం చెప్తున్నాడు? పేరెంట్ కన్నా చైల్డ్ గానే ఎక్కువ ఉంటే దాన్ని ఏం చేస్తాం మనం? మామూలుగా స్వాపే కదా చేస్తాం. స్వాప్ డైరెక్ట్ గా చేయలేదు, జస్ట్ చిన్న మార్పు చేశాడు. ఏం చేశాడంటే, లెఫ్ట్ లో ఏదైతే వాల్యూ ఉందో అది లార్జెస్ట్ లో పెట్టమంటున్నాడు. ఓకే, లెఫ్ట్ లో ఏముంది వాల్యూ? 9 కదా, దాన్ని ఎందులో పెట్టాలి? లార్జెస్ట్ లో పెట్టాలి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది? ఇదేంటిది? ఇఫ్ రైట్ ఈజ్ లెస్ దెన్ n, రైట్ ఎంత? 10, n ఎంత? 10. లెస్ దెనా? కాదు కదా, లెస్ దెన్ ఈక్వల్ టు అయితే సాటిస్ఫై అయ్యేది. లెస్ దెన్ కాబట్టి సాటిస్ఫై అంటే సింపుల్ గా దీనికి యువతల వైపు ఏం లేదు కదా, 35 రైట్ సైడ్ ఏం లేదు. సో రైట్ సైడ్ నువ్వేం చెక్ చేయక్కర్లేదని నా అనుభవం. ఓకే, ఎనీవే, ఈవెన్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ దిస్, దట్స్ ఓకే. ఓకే, ఇప్పుడు ఇఫ్ లార్జెస్ట్ ఇస్ నాట్ ఈక్వల్ టు i, లార్జెస్ట్ ఎంత? నెంబర్ 9. గుర్తుపెట్టుకోండి, ఏ యారే ఆఫ్ లార్జెస్ట్ అంటే నెంబర్ వస్తుంది, ఓన్లీ లార్జెస్ట్ అంటే ఇండెక్స్ వస్తుంది. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, సో లార్జెస్ట్ ఎంత? 9. i ఎంత? i is 4. i మారలా. ఓకే, ఈ రెండు ఈక్వలా? కాదు కాబట్టి ఏం చేయాలి? వీఆర్ స్వాపింగ్ విత్ యారే ఆఫ్ 4, వీఆర్ స్వాపింగ్ విత్ యారే ఆఫ్ లార్జెస్ట్. యారే ఆఫ్ 4 అంటే ఇదే కదా, 35. ఓకే, యారే ఆఫ్ లార్జెస్ట్ అంటే 60. వాట్ వీ హ్యావ్ టు డూ? వీ హ్యావ్ టు స్వాప్. ఆ స్వాప్ కి లాజిక్ పైన రాసాం. ఓకే, స్వాప్ కి రాసాం యాక్చువల్లీ. సో వాట్ వీఆర్ డూయింగ్? వీఆర్ యాక్చువల్లీ స్వాపింగ్ దిస్ విత్ 35. అదే చేసాం కదా మనం. మళ్ళీ ఆఫ్టర్ దట్ మళ్ళీ హీపిఫై ఇస్ కాల్డ్ అగైన్ ఆన్ యారే ఆఫ్ n టు ద లార్జెస్ట్. ఓకే,
అగైన్ హీపిఫై ఇస్ కాల్డ్ అగైన్, అంటే ఈ రికర్సివ్ గా ఈ ప్రాసెస్ రన్ అవుతూ ఉంటది కంటిన్యూస్. మీకు ఎంతవరకు అర్థమైతే సరిపోతుంది. ఇక్కడ ఈ ఏమవుతుంది ఫైనల్ గా, ఇఫ్ ఐ వాంట్ టు అగైన్ టెల్ యూ, ఫస్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు n/2 - 1 నుంచి ఐ వాల్యూ ఎంత, n/2 - 1 నుంచి కాల్ అవుతుంది అమ్మా. n/2 - 1 అంటే మనకు 4 వచ్చింది. ఆ 4 ఈజ్ ఈక్వల్ టు ఐ, దాన్ని తీసుకెళ్లి లార్జెస్ట్ లో పెట్టాము అండ్ లెఫ్ట్ క్యాలిక్యులేట్ చేసాము, రైట్ క్యాలిక్యులేట్ చేసాము అండ్ ఈ వాల్యూస్ ని చెక్ చేసాము. చెక్ చేసిన తర్వాత లెఫ్ట్ వాల్యూని తీసుకెళ్లి లార్జెస్ట్ లోకి పెట్టాము. పెట్టిన తర్వాత వీఆర్ కంపేరింగ్ వాట్ దిస్. ఇది ఒకవేళ ఈక్వల్ కాకపోతే దెన్ వీఆర్ యాక్చువల్లీ స్వాపింగ్. అర్థమైంది ఇక్కడ దాకా? ఎవ్రీవన్? పూర్తిగా అర్థం కాకపోయినా నౌ ఇఫ్ యూ స్టార్ట్ ఎగ్జిక్యూటింగ్ యూ విల్ అండర్స్టాండ్ హౌ ఇట్ హ్యాపన్. ఓకే, ఇదంతా స్వాప్ అయిపోయింది అనుకుందాం. లెట్ us say ఐఎమ్ స్వాపింగ్ ఇట్, ఐఎమ్ రైటింగ్ ద రైట్ ట్రీ. ఓకే, మ్యాక్సీ పైన ఇప్పుడు ఇది. ఓకే, మొత్తం స్వాప్ చేస్తాం, హీపిఫై చేస్తాం. హీపిఫై చేసిన తర్వాత మరి హీప్ సార్ట్ అంటే ఏంటి? రూట్ ఎలిమెంట్ డిలీట్ చేయాలి కదా. రూట్ ఎలిమెంట్ డిలీట్ చేసి దెన్ వీఆర్ అగైన్ హీపిఫైయింగ్ ఇట్. ఓకే, హీపిఫైయింగ్ అంటే ఏం లేదు, పెద్ద వర్డ్ ఏం కాదు, ఈ స్వాపింగ్ లో అన్ని చేయడం అనమాట. ఓకే, మళ్ళీ డయాగ్రామ్ ఇక్కడ గీయాలా? ఓకే, ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు n-1, n ఎంత వాల్యూ? n ఇస్ 10 కదా. మనం 10 తీసుకున్నాం, ఎంతైనా తీసుకోవచ్చు, మీరు 100 అయినా తీసుకోవచ్చు, మనం 10 తీసుకున్నాం. సో ఐ వాల్యూ ఎంత అవుతుంది ఇప్పుడు? 9. ఐ ఈస్ గ్రేటర్ దాన్ 0, ఐ మైనస్. ఓకే, సో సాటిస్ఫై అయిపోయింది కండిషన్ కాబట్టి స్వాప్ ఫంక్షన్ విల్ కాల్ array of 0. ఎంత వస్తుంది ఇక్కడ? array of 0 అంటే రూట్ ఎలిమెంట్ ఏనా? array of 0 అంటే రూట్ ఎలిమెంట్ ఏనా? రూట్ ఎలిమెంట్ ఎంత? 70. సో స్వాప్ చేయాలి దేంతో? 70 స్వాప్డ్ విత్ array of i. నేను ఎందుకు n-1 తీసుకున్నా? దేంతో స్వాప్ అవుతుంది? లార్జెస్ట్ నెంబర్ తో చెప్పాను మీకు, లార్జెస్ట్ ఇండెక్స్ తో స్వాప్ అవుతుందని చెప్పాను. మన కేసులో లార్జెస్ట్ ఇండెక్స్ ఎంత అవుతుంది? 0 నుంచి స్టార్ట్ చేస్తే 10 నెంబర్స్ ఉన్నాయి, 0 నుంచి స్టార్ట్ చేస్తే లార్జెస్ట్ ఎంత అవుతుంది? 9 అవుతుంది, అంతే కదా. సో స్వాప్ విత్ array of 9. array of 9 అంటే 35, అంతేనా? ఓకేనా? దాంతో అంటే లాస్ట్ టైం మీకు చెప్పేటప్పుడు స్వాప్ చేయలేదు, 70 డిలీట్ చేశాను, 35ని అక్కడ పెట్టాను. యాక్చువల్లీ స్వాప్ చేస్తాం, బట్ కన్ఫ్యూజ్ అవ్వడం ఇష్టం లేక నేను స్వాప్ అనలేదు. ఓకే, రైట్. సో అదే కదా చేసాం మనం. ఓకే, సో లెట్ మీ డూ దాట్ ఆల్సో. సో 35 ఇక్కడ లేదు, 35 ఇక్కడ పెట్టాము, 70 యాక్చువల్లీ ఇక్కడ అఫీషియల్ గా పెడుతున్నాము. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అయితే యారేలో చూసుకోండి. 70 యాక్చువల్లీ ఇక్కడ పెట్టాం, స్వాప్ చేసాం సింపుల్ గా చెప్పాలంటే. నేను ఇందాక డిలీట్ అన్నాను, డిలీట్ చేయడం కన్నా స్వాపే కరెక్ట్. కాకపోతే మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇక్కడ 70 ఐ విల్ మార్క్ ఇట్ విత్ డిఫరెంట్ కలర్. ఓకే, 70 ఇక్కడ ఉంది, బట్ ఆల్రెడీ డిలీటెడ్, గుర్తుపెట్టుకోండి. ట్రీ ప్రకారం అయితే ఉంది, కానీ లాజికల్ గా లేదు అది. ఓకే, సో ఎనీవే, ఇప్పుడు తర్వాత ఏం చేస్తారు మీరు? నెక్స్ట్ ఏం చేశారు మీరు? స్వాప్ చేసిన తర్వాత ఏం చేశారమ్మా? ఇది మ్యాక్స్ హీప్ అయిందా? ఏం చేశారు? యూ హ్యావ్ హీపిఫైడ్ ఇట్ అగైన్. ఇందాక ఏదైతే ప్రొసీజర్ చేశారో అగైన్ 35 60తో స్వాప్ చేయడం, ఇవన్నీ చేశారు కదా మీరు. ఓకే, సో దానికి ఎక్కడ రాశాను లాజిక్? అగైన్ సి, హీపిఫై ఇస్ కాల్డ్. ఇక్కడ హీపిఫై ఇస్ కాల్డ్ ఆన్ array, ఐ వాల్యూ ఎంత? 9 to 0. హీపిఫై అంటే ఎక్కడ ఫంక్షన్ కాల్ ఎక్కడ ఉంది? అగైన్ హీపిఫై, మళ్ళీ ఇదే ప్రొసీజర్ రిపీట్ అవుతుంది. వాట్ ఎవర్ యూ హెవ్ డన్ బిఫోర్, మళ్ళీ సేమ్ ప్రొసీజర్ రిపీట్ అవుతుంది. అర్థమైందా?
ప్రొసీజర్ రిపీట్ అవుతూనే ఉంటుంది. అలా రికర్సివ్ గా రిపీటే ఫైనల్ గా సార్టెడ్ ఆర్డర్ వస్తుంది. మీరు ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసేసాను అన్నారు కదా, ఎందుకు ఎగ్జిక్యూట్ అయిందంటే బికాస్ యూ హ్యావ్ డన్ ద సేమ్ ప్రొసీజర్. ఈ హీపిఫై ఫంక్షన్ మీకు బాగా అర్థం కావాలి. ఇది అర్థమైపోతే మిగతావన్నీ ఫంక్షన్ కాల్సే, ఇంకేం లేదు. ఓకే, ఇది ఎలాగో మీకు తెలుసమ్మా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలమ్మా. i = n/2 - 1. ఒకవేళ మీకు అది గుర్తు రాలేదనుకోండి, మీరు n10 తీసుకుంటే లాస్ట్ బట్ 1 ఎలిమెంట్. అంటే ఎలా అంటే ఇక్కడ మనకు 60 50 ఉంది కదా, అంటే 50 ఉంది కదా, లాస్ట్ బట్ 1 ఎక్కడైతే మీకు న్యూ ఇన్సర్షన్స్ అవుతాయో. ఇప్పుడు ఎక్కడ అవుతాయి న్యూ ఇన్సర్షన్? ఇలా ట్రీ తీసుకున్నాను అనుకోండి, న్యూ ఇన్సర్షన్ ఎక్కడ అవుతుంది ఒకవేళ అయితే? ఇక్కడే కదా అయ్యేది. ఓకే, దీని అంటే దీని తాలూకా పేరెంట్ కరెక్ట్ గా ఫైండ్ చేయాలి. దాని ప్రకారం రాశారు అక్కడ. ఇఫ్ యూ డోంట్ రిమెంబర్ దట్, అట్లీస్ట్ ఇది గుర్తుపెట్టేసుకోండి. ఇది ఒకటే మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. దాని తర్వాత ఏమవుతుంది, హీపిఫై కాల్ అవుతుంది. అంటే హీప్ మొత్తం ఆ మ్యాక్స్ హీప్ లా ఫార్మ్ అవ్వాలి కాబట్టి హీపిఫై కాల్ అయింది. మొత్తం ట్రీ అంతా చక్కగా అన్ని ఎలిమెంట్స్ మ్యాక్స్ హీప్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది అన్నప్పుడు దెన్ యూ గో ఫర్ హీప్ సార్ట్. హీప్ సార్ట్ ఏం చెప్తుంది, 9th ఎలిమెంట్ తీసుకో. అంటే 9th అంటే నా ఉద్దేశం ఇప్పుడు 10 తీసుకున్నా కానీ 9th ఎలిమెంట్ తీసుకో. దాన్ని దేనితో స్వాప్ చేస్తాను నేను? రూట్ తో స్వాప్ చేస్తాను. రూట్ అంటే array of 0 కదా, స్టార్టింగ్ ఎలిమెంటే కదా. స్వాప్ చేసిన తర్వాత ఏం చేస్తాను, మళ్ళీ బ్యాలెన్స్ అవ్వదు కదా ట్రీ, మ్యాక్స్ హీప్ అవ్వదు కదా. అవ్వకపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే కింద ఎలిమెంట్ మీరు రీప్లేస్ చేస్తున్నారు. ఖచ్చితంగా అది మ్యాక్స్ హీప్ అవ్వదు. మళ్ళీ ఏం చేయాలి మీరు, యు అగైన్ కాల్ ద హీపిఫై ఆల్గోరిథం. మళ్ళీ హీప్ చేస్తుంది అది, మళ్ళీ యు డిలీట్ 1 ఎలిమెంట్. అలా యు కీప్ ఆన్ డూయింగ్. ఓకేనా? రెండోసారి i మైనస్ అయిపోయింది. రెండోసారి i వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు? 8 అవుతుంది. 8 విల్ బి స్వాప్డ్ విత్ అగైన్ ద రూట్ అండ్ రిపీట్ ద ప్రాసెస్. అర్థమైంది అందరికి? పూర్తిగా నేను చెప్పింది అర్థం కాకపోవడానికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ప్రోగ్రామ్ అన్నది మీరు మళ్ళీ ఇప్పుడు చూస్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. నౌ యూ అండర్స్టాండ్ అండ్ డూ ఇట్, and I'm sure you'll learn the program.